ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వలస వచ్చారు. ఆర్యులంటే సువర్ణుడు, గౌరవనీయులు. ఆర్యుల మొట్టమొదటి దండయాత్రికుడు దివ్యదాసుడు. ఇతను సాంబారా అనే నాయకుడిని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు. దివ్యదాసుడి తర్వాత ముఖ్యమైన దండయాత్రికుడు త్రిసుదాస్య. ఇతను అనేక మంది స్వదేశీయులను హతమార్చిండు. ఆర్యుల యుగాన్ని 2 యుగాలుగా వర్గీకరించారు. తొలివేదకాలం క్రీస్తు పూర్వం 15,000 నుంచి 1,000 దగ్గర. మలివేదకాలం క్రీస్తు పూర్వం 1,000 నుంచి 600 వరకు. తొలివేదకాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కొరకే జరిగేవి. తొలివేదకాలంలో అతిపెద్ద 7వ యుద్ధం దశరాజ గణ యుద్ధం. ఇది సుమారు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో రావి నది ఒడ్డున భరత వంశానికి చెందిన సుధామనుడు, పురు వంశానికి చెందిన పురుకత్స్య మధ్య జరిగింది. పురుకత్స్య 10 మంది రాజులు సహాయం చేశాడు, కానీ సుధామనుడు పురుకత్స్యను ఓడించిండు. సుధామనుడి యొక్క ప్రధాని వశిష్ఠుడు, పురుకత్స్యకు ఒక ప్రధాని విశ్వామిత్రుడు. యుద్ధం తర్వాత భరత, పురు వంశం మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కురు తెగ ఆవిర్భవించింది. ఆ తర్వాత కురు తెగ 2గా చీలిపోయింది. కౌరవులు, పాండవులు. పాండవులు, కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మలివేద కాలంలో రాజ్యాలు విస్తరణ కొరకు యుద్ధాలు జరిగేవి. వీటిని మహాసంగ్రామాలు అంటారు. అందువలనే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో చిన్న చిన్న రాజ్యాలుగా అంతమయ్యాయి. 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసిన వాడు అగస్త్యుడు. వేదకాలాన్ని తొలివేదకాలం, మలివేదకాలంగా విభజించడానికి 4 ప్రధాన కారణాలున్నాయి. సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, మత కారణాలు. వేదాలు మొత్తం 4 వేదాలున్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. మొదటి 3 వేదాలు ఆర్యులకు చెందినవి. ఋగ్వేదం ఇది అతి పురాతనమైనది. అథర్వణ వేదంలో గోత్రం గురించి మొదటిసారిగా పేర్కొబడింది. ఇప్పుడు ఆర్యుల సామాజిక పరిస్థితి చూద్దాం. తొలివేద కాలంలో సమాజంలో సమానత్వం ఉండేది. యజ్ఞయాగాలు, కర్మకాండాలు, అంటరానితనం వెదలుగునే ఉండేవి కావు. బాల్య వివాహాలు ఉండేవి కావు. స్త్రీలకు స్వేచ్ఛ కల్పించబడింది. భూ అధిపతిని ప్రజాపతి అనేవారు. కుటుంబ పెద్దని కులపతి అనేవారు. తొలి వేదకాలంలో కుల వ్యవస్థ ఏర్పడలేదు, అనగా పుట్టుకతో వర్ణ వ్యవస్థ అనేది లేదు. ఋగ్వేద కాలం నాటి ప్రజలు ఎక్కువగా సంతానం మరియు ఆవుల కోసం ప్రార్థించేవారు. మలివేద కాలంలో యజ్ఞయాగాదులు, కర్మకాండాలు, అంటరానితనం వెదలుగున్నవి ప్రవేశపెట్టబడ్డాయి. స్త్రీలు తమ స్వేచ్ఛను కోల్పోయారు. ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొబడింది. దీని ప్రకారం బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుండి జన్మించాడు. క్షత్రియుడు బ్రహ్మ భుజాల నుండి జన్మించాడు. వైశ్యుడు బ్రహ్మ తొడల నుండి జన్మించాడు. శూద్రుడు బ్రహ్మ పాదాల నుండి జన్మించాడు. మలివేద కాలంలో కుల వ్యవస్థ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అతిథికి గోవు మాంసం విందుగా ఇచ్చారు. ఈ విధానం మలివేద కాలంలో పాటించేవారు. అనులోమ అగ్రవర్గానికి చెందిన పురుషుడు నిమ్మ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవచ్చు. దీన్ని అంగీకరించేవారు, కానీ ప్రతిలోమను అంగీకరించేవారు కాదు. అగ్రవర్గానికి చెందిన మహిళ నిమ్మ కులానికి చెందిన పురుషుణ్ణి వివాహం ఆడుట దీనిని అంగీకరించేవారు కాదు. కొన్ని తరగతుల మధ్య వివాహాలు అంగీకరించబడవు. ఒకవేళ అలా వివాహం జరిగితే భర్త తన భార్యను మొదట 1 నెల వరకు సోదరిగా పరిగణించి తర్వాత భార్యగా స్వీకరించాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చూద్దాం. తొలివేద కాలంలో ఎలా ఉంది, మలివేద కాలంలో ఎలా ఉంది. తొలివేద కాలంలోని ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. గోవులను మాత్రమే ఆస్తులుగా భావించేవారు. మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం. మలివేద కాలంలోనే ఇనుమును కనుక్కోబడింది. ఇనుము సహాయంతోనే అడవులను నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చారు. ఇనుప నాగలి, ఇనుప కొడవలిని ఉపయోగించి దీని కారణంగా వ్యవసాయ దిగుబడి అత్యధికమైంది. ఇది వర్తకానికి దారితీసింది. మలివేద కాలంలో పండించిన పంటను కొంత ఆదాయం పన్ను కట్టాలి. భారతదేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధమైన పన్ను బాగా. మలివేద కాలంలోనే ప్రధాన వ్యాపారాన్ని నిర్వహించేది వైశ్యవర్గం. మలివేద కాలంలోనే నిష్కా కర్షపని అనే వెండి నాణ్యాలను ప్రవేశపెట్టారు. ఇది వర్తక అభివృద్ధికి మరికొంత తోడ్పడింది. వర్తక అభివృద్ధి కారణంగా అనేక పట్టణాలు వెలిశాయి. అందువల్లనే మలివేద కాలం అంతంలో అనేక పట్టణాలు ఆవిర్భవించాయి. ఉదాహరణకు రాజగృహ, వైశాలి, కాశీ వెదలుగున్నాయి. మలివేద కాలంలో ప్రజలకు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మరియు హిమాలయాల గురించి తెలుసు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూద్దాం. తొలివేద కాలంలో ఎలా ఉంది, మలివేద కాలంలో ఎలా ఉంది. తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించటకు రాజన్ అనేవాడు. రాజన్కు సలహా ఇచ్చుటకు 4 మండలాలు ఉన్నాయి. సభా, సమితి, గణ, విధాత. మహిళలు సభా మండలాలకు మాత్రమే పాల్గొనేవారు. రాజన్ తెగ అధికారికంగా పరిగణించబడింది. ఈ తెగ ప్రజలకు రక్షణ ఇస్తుంది. అందువలన సభ ప్రజలు స్వచ్ఛందంగా వారి ఖర్చులకు సహాయాన్ని అందించేవారు. దీన్ని బలి అనేవారు. ఋగ్వేద కాలంలో సంచార జీవనం ఉండడం వలన రాజ్యాలపై ప్రేమ తక్కువగా ఉండి గోవులపై ప్రేమ ఎక్కువగా ఉండేది. కానీ మలివేద కాలంలో ఆర్యులు గంగా మైదానంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సంచార జీవనాన్ని వదిలివేశారు. దాంతో వారికి గోవుల కంటే రాజ్యంపై ప్రేమ ఎక్కువైంది. మలివేద కాలంలో రాజులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. మలివేద కాలంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన యాగం అశ్వమేధ యాగం. ఇప్పుడు
మత కారణాలు చూద్దాం. తొలివేద కాలంలో ఎలా ఉంది, మలివేద కాలంలో ఎలా ఉంది. తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్ళు ఇంద్రదేవుడు, అగ్నిదేవుడు, వర్ణదేవుడు. ఇంద్రుణ్ణి యుద్ధవీరుడని, వర్షదేవుడని, స్వర్గానికి అధిపతి అని, విశ్వానికి తూర్పు భాగాన ఉన్న అధిపతి అని అనేవారు. అగ్నిదేవుడు, ఇతను భగవంతుడికి మరియు భక్తుల మధ్యవర్తి అని, అతి భయంకరమైన దేవుడని పరిగణించేవారు. తొలివేద కాలంలోనూ దేవాలయాలు లేవు. తొలివేద కాలంలో 33 మంది దేవతలను పూజించేవారు. మలివేద కాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్ళు బ్రహ్మ సృష్టికర్త, విష్ణు సృష్టి రక్షణకర్త, శివుడు సృష్టి నాశనకర్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.